ఈ ఇమ్మడి రవి అరెస్ట్ టాలీవుడ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ప్రొడ్యూసర్స్ కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసి మూవీ తీస్తారు. పెట్టిన అమౌంట్ రికవరీ కాకపోవడానికి కారణం ఈ రవి. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తగ్గిపోవడానికి కారణం ఈ రవి. ఓటీటీ ప్లాట్ఫామ్ డీల్ ఎఫెక్ట్ అవడానికి కారణం ఈ రవి. థియేటర్ ఓనర్స్ ఇంకా ప్రొడ్యూసర్ లాస్ లోకి పోవడానికి కారణం కూడా ఈ రవినే. అంతేకాకుండా డైరెక్టర్ ఇంకా ప్రొడ్యూసర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ తీయాలా వద్దా అని చెప్పి రిస్క్ లో పెట్టిన మనిషి ఈ రవి. టాలీవుడ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వీళ్ళకి ఒక్కటే సొల్యూషన్ ఏంటంటే రవిని అరెస్ట్ చేసి ఐబొమ్మని బ్యాన్ చేయడం. రవి పోలీసులకు ఛాలెంజ్ చేశాడు, నన్ను మీరు ఎప్పటికీ పట్టుకోలేరు అని. కానీ ఫైనల్లీ పోలీసులు రవిని ఎలా పట్టుకున్నారంటే, బేసికలీ రవి ఇస్ ఫ్రమ్ వైజాగ్, బట్ హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఒక అపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తున్నాడు. రవికి తన వైఫ్ తో కొన్ని ఇయర్స్ నుండి ఇష్యూ నడుస్తుంది. ఇద్దరు మ్యూచువల్ డివోర్స్ కి రెడీ అయ్యారు కూడా. రవి అబ్రాడ్ లో ఫ్రాన్స్ లో వర్క్ చేసేవాడంట. పాపం డివోర్స్ ప్రాసెస్ కోసం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. వచ్చేరంగానే సైబర్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రవిని అరెస్ట్ చేశారు. ఇక్కడ సర్ప్రైజింగ్లీ రవి వైఫే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రవి హైదరాబాద్ కు వస్తున్నాడని. ఇక్కడ రవి అరెస్ట్ యాక్సిడెంటల్ కాదు, స్ట్రాటజిక్ గా ప్రీ ప్లాన్ గా జరిగింది. పాపం రవిని కస్టడీలో ఈ పార్టీకి ఎంత మంది ప్రొడ్యూసర్స్ కొడతా ఉంటారు. పబ్లిక్ రవిని శివాజీ ఠాగూర్ లెవెల్లో ఎలివేషన్ ఇస్తున్నారు. దీని గురించి నా పర్సనల్ ఒపీనియన్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మై సెల్ఫ్ ఫర్ షూ ఫాలో చేసి పెట్టేసుకోండి, మంచి కంటెంట్ అయితే ఇస్తా.